ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, కలువరి కరుణ వార్త అను యొక్క యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో, దేవుని దయలో ఈ రీతిగా మీ అందరితో మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మహాభాగ్యమును బట్టి దేవదేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను మీతో పంచుకుంటున్న వాక్యాన్ని మీరు ఆత్మీయంగా వింటూ ఉన్నారు, బలపడుతూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం అందరికీ అందటానికి మీ వంతు సహకారాన్ని అందించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగా మీ వంతు సహకారాన్ని మీరు అందించండి. సువార్త పనిలో మీ వంతుగా మీ భారాన్ని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మరి వెచ్చించాలని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వాక్యము ఎవరిని ఏ రీతిగా పట్టుకుంటుందో, ఎవరి జీవితాల్లో ఏ రీతిగా ఏ వాక్యము పనిచేస్తుంటుందో మనకెవ్వరికీ తెలియదు. ప్రభు అన్నాడు కదా, అది నిష్ప్రయోజనముగా మరలి రాదు అన్నాడు. అది వెళ్ళి క్రియ జరిగిచ్చింది. కనుక కొందరికి వాక్యాలు నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కొందరు ఇష్టపడవచ్చు, కొందరు ఇష్టపడకపోవచ్చు. ఎందుకు అనంటే దేవుని వాక్యము కొంతమందికి, ఎక్కువ మందికి బోరు కొడతానే ఉంటుంది. దానికి ఆసక్తి చాలా అవసరం. ఆసక్తిగా వినటం అనేటువంటిది ప్రతి వ్యక్తికి హృదయాన్ని తెరిచి విన్నప్పుడే వాక్యములో ఉన్నటువంటి విశిష్టతలు అర్థమవుతుంది. లోక సంబంధమైన విషయాల్లో మనకెంతో ఆసక్తి ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు వినాలి అని అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. కనుక ప్రియులారా, మీ వంతుగా మీరు దేవుని వాక్యాన్ని అనేక మంది వినేటట్లుగా మీ బాధ్యత మీరు తీసుకోవాలని, అనేక మంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగా, అలాగనే షేర్ చేయండి, లైక్ చేయండి. వాక్యము వినటము ముఖ్యము. అది చాలా ప్రాముఖ్యమైన పని గనక ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని మరి ప్రియులైనటువంటి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము నేర్చుకోబోతున్న వాక్య అంశము హానోకు జీవితములో నుండి కొన్ని విశిష్టతలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఒకానొక సందర్భంలో నాకు ఒక వింతైనటువంటి ప్రశ్న నా మదిలో, నా హృదిలో పరిశుద్ధాత్మ దేవుడు కలిగింపజేశాడు. అది ఏమిటి అని ఆలోచిస్తే నేను అనుకున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటి అనంటే, నిత్యము నేను దేవునితో ఉండాలి అనంటే నేనేమి చేయాలి? పరిశుద్ధ గ్రంథం అంతటను కూడా పరిశీలించి చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మీద నా దృష్టి ఎక్కువగా పడింది. దేవుని రాజ్యంలో దేవునితో పాటు నిత్యము ఉండాలి అనంటే నేను ఏమి చేస్తే బాగుంటుందో ఆ వ్యక్తి జీవితాన్ని చదవటం ప్రారంభించాను. ఆ వ్యక్తి ఎవరయ్యా అనంటే హానోకు. ఎందుకు ఇతని మీదే నా దృష్టి కేంద్రీకృతమైంది అని ఆలోచిస్తే, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు కొన్ని శ్రేష్టమైన మాటలు అతని గురించి వ్రాయబడ్డాయి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు.
హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను అనే మాట దగ్గర నాకు కొంతసేపు ఆలోచన అనేటువంటిది కలిగింది. ఎందుకు అనంటే భూమి మీద ఉన్నటువంటి వారిలో మరణము చూడకుండగా దేవుని సన్నిధి యొక్క ఆహ్వానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి హానోకు. భూమి మీద మరణించినటువంటి వారందరూ కూడా చనిపోయిన తర్వాత వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, వారి బ్రతుకును బట్టి, వారు భూమి మీద జరిగించినటువంటి క్రియలను బట్టి దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకుంటారు, దేవుని ఇచ్చేటువంటి తీర్పును అందుకుంటారు. ఎవరు దేని కొరకు సిద్ధపరచబడ్డారో దానికి పరలోకమునక నరకమునక వెళ్తారు. కానీ హానోకున్నటువంటి ఒక ప్రత్యేక స్థానం ఏమిటి ఇక్కడ అంటే, అతడు దేవుడి సన్నిధికి తీసుకుని పోబడ్డాడు. దేవుడే అతన్ని తీసుకుని వెళ్ళాడు. దేవుడే అతన్ని తీసుకుని వెళ్ళటానికి హానోకు జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? మనందరం ఇక్కడ చదువుకున్నటువంటి మాట చొప్పునే మనం ఆలోచిస్తాం, కానీ అసలు హానోకు జీవితానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి? ఏ ప్రత్యేకత హానోకు జీవితంలో ఉన్నది? వాస్తవానికి హానోకు గురించి ఎంత ఉన్నతమైనటువంటి భక్తుడుగా ఉన్నటువంటి ఈయన గురించి పరిశుద్ధ గ్రంథంలో 3 పర్యాయాలు రాయబడ్డాయి. ఒకటి ఈ ఆదికాండం 5వ అధ్యాయము 21 నుండి 24 వచనాల వరకు ఒక సందర్భం అయితే, రెండవ సందర్భాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలలో కనపడుతుంది. మూడవ సందర్భము యూదా పత్రిక 14-15 వచనాలలో కనపడుతుంది. ప్రియులారా, ఇక్కడ గమనించవలసినటువంటి ఈ 3 సందర్భాలలో ఎంత ఉన్నతమైనటువంటి భక్తుడు గురించి 3 వాక్యాలే రాసినందుకు నేను కొద్దిగా బాధపడ్డాను. ఇంకా ఎక్కువ రాసించి ఉండవచ్చు కదా. ఇంకా అతని గురించి చాలా విషయాలు బయట పెట్టినట్లయితే చాలా బాగుండేదేమో అని అనిపించింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచినటువంటి వాక్యములో ఉన్నటువంటి విశిష్టత మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అదే చాలా ఎక్కువగా కనపడింది. ఇప్పుడు హానోకు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈయన గురించి నేర్చుకోవలసినటువంటి అమూల్యమైనటువంటి సత్యాలు లేకుంటే విశేషాలు ఏమై ఉన్నాయి? మొదటిగా ఆయన యొక్క పేరును మనం చూస్తున్నప్పుడు అక్కడ కనపడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, హానోకు అనగా అర్థం ఏమిటంటే యెహోవాకు ప్రతిష్ఠితుడు అని అర్థం. చాలా జాగ్రత్తగా ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. హానోకు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవునికి ప్రతిష్ఠితుడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు, తన జీవితాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి వాడు అని అర్థము వచ్చేటువంటిది హానోకు అనేటువంటి పేరునకు ఉన్న అర్థం. చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నప్పుడు మనకు అక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. 25వ అధ్యాయము 25వ వచనంలో చూస్తుంటే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము అని ఇక్కడ మరి అబీగయిలు దావీదుని ఎదుర్కొని ఒక సందర్భాన్ని చెప్పింది. ఇప్పుడు హానోకు గురించి మాట్లాడుతూ అయ్యగారు ఇక్కడ నాబాలు అనేటువంటి వ్యక్తి గురించి అసలు ఎందుకు తెలియచెప్పారు మీరు అనే మాట మనకి డౌట్ రావచ్చు. అయితే నేను మీకు తెలియచెప్పడానికి కారణం ఏంటంటే, కొంతమంది పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడినటువంటి నామములు, ఆ నామమునకు ఉన్నటువంటి అర్థాన్ని బట్టి కొందరు జీవించారు.
హానోకు అనగా ప్రతిష్ఠితుడు, నాబాలు అనగా మోరటివాడు, మోటువాడు, మూర్ఖుడు అని అర్థము. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది చాలా ఉన్నతమైన పేర్లు పెట్టుకోబడ్డారు, కానీ ఆ పెట్టబడినటువంటి పేరులకు తగినట్లుగా కొందరు జీవించారు. కొంతమంది అయితే ఆ పేర్లకు సంపూర్ణ విరుద్ధంగా జీవించిన వారు ఉన్నారు. హానోకు జీవితాన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈయన ఏమాత్రమును తను పెట్టబడినటువంటి పేరు ఏమైతే ఉన్నదో దానికి తగినట్లుగానే తన జీవితాన్ని దేవదేవునికి యెహోవాకు ప్రతిష్ఠితుడుగా మలుచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా ఇష్టమైనటువంటి పేరు ఏమిటంటే, యోధా గోత్రపు సింహమై ఉన్నటువంటి యేసు నామము. దానికి ముందు ఆయన పేరేంటంటే యోధా గోత్రము. యోధా అనేటువంటి పేరు ఎంతో చక్కని పేరు, ఎంతో చక్కనైనటువంటి పేరు. స్తుతించుట, యోధా అనగా దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట అని అర్థము. ఈ స్తుతించి ఆరాధించేటువంటి అర్థము కలిగి ఉన్నటువంటి ఈ పేరు మరి అనేక మంది ఈనాడు క్రైస్తవ కమ్యూనిటీస్లో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఆ పేరు మాత్రం పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు? ఆ పేరుకి కళంకము తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరయ్యా ఆయన అంటే యోధా ఇస్కరియోతు. యోధా ఇస్కరియోతు నమ్మక ద్రోహగా మారి దేవుణ్ణి అప్పగించినందువలన ఆ పేరు అనేక మంది పెట్టుకోవటానికి ఇష్టపడతలేదు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పేరు వారి జీవితాన్ని తెలియచెప్తూ ఉంటుంది. అలాగనే ఇతని పేరును చూసినప్పుడు ఇతడి జీవితం ఏంటి అని పేరుకు తగినట్లుగానే జీవించాడు. పేరుకు వ్యతిరేకముగా జీవించలేదు. కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, పేరుకు తగినట్లు జీవితాన్ని మరి అనేక మంది జీవిస్తూ ఉన్నారు. కొందరైతే ఆ పేరుకు వ్యతిరేకముగా బ్రతుకుతూ ఉన్నటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి ఈ రోజున హానోకు యెహోవాకు ప్రతిష్ఠితుడు, దేవదేవునికి ఎంతగానో ప్రతిష్ఠించుకున్నటువంటి వాడు, తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఇక్కడ మనము ఆదికాండములో చూస్తే 65 సంవత్సరాలు తర్వాత మెతూషెలను కన్నాడట. హానోకు జీవితం మొత్తం 365 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోవాలి, 365 సంవత్సరాలు హానోకు జీవితం అయితే, తన కుమారుడై ఉన్నటువంటి మెతూషెలను కన్న తర్వాత ఇక 300 సంవత్సరాలు దేవునితోటే నడవటం స్టార్ట్ చేశాడు ఇతడు. అది ముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయము. దేవునితోనే నడవటము, దేవునితోనే జీవించటము ఇతడు మరి చేసినటువంటి పని. ప్రతిష్ఠితుడుగా తనను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. ప్రియులారా, ప్రతిష్ఠించుకోవటం అంటే అర్థం ఏంటి? అసలు ఎలా ఉంటుందా ఆ యొక్క విధానము? మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి ఒక తల్లి 1 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనపడిద్ది. ఆమె పేరే హన్న. ఆమెకున్నటువంటి బలహీనత మనందరికీ కూడా తెలుసు. ఆమెకు సంతానము లేదు, సంతాన భాగ్యం అనేటువంటిది లేదు. ఇప్పుడు ఆమె చేసినటువంటి పని ఏమిటి? ఆ సంతానము కొరకు షిలోహులో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆమె గోజాడి మొక్కుకొన్నది. ప్రభువా, నాకు సంతానము దయచేయ్యా. ఒకవేళ నీవు నాకు సంతానమునిస్తే, ఆమె మొక్కుకున్నటువంటి మొక్కుబడి, నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రతిష్ఠించుకొనుట అంటే అర్థం ఇది. తను బ్రతుకు దినములన్నిట, తను ఎప్పుడైతే పుట్టాడో, పుట్టిన తరువాత పాలు విడిచిన తరువాత ఆ తల్లి చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి యెహోవా సన్నిధిలో మరి అర్పించేసుకున్నది. యెహోవా సన్నిధిలోనికి ఇచ్చేసింది. ఇక నాయనా, ఇక నీవు ఇక్కడనే జీవించాలి. దేవుని సన్నిధిలో దేవునితోనే నీ బ్రతుకంతా గడపాలి. దేవునితోనే నీవు జీవిస్తూ ఉండాలి. సమూయేలు కూడా చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో బ్రతుకుతూ వచ్చాడు.
దేవుని మార్గాలు, దేవుని పనులు, దేవుని కార్యాలు తప్ప అతనికి ఇంకొక ధ్యాస లేదు. ప్రతిష్ఠించుకొనుట అనగా సమస్తము దేవునికి ఇవ్వటము. నేను మీకు తెలియచెప్పాను, సమర్పణ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. ఈ రోజున అతను హానోకు ఏం చేసిన తన జీవితం అంతా కూడా దేవునికి సమర్పించేసుకున్నాడు. ఈ రోజున క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని రాజ్యమును, దేవునితో సదాకాలము మనం ఉండాలి అనంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటనంటే దేవునికి మనలను మనము ప్రతిష్ఠించుకోవాలి. సజీవ యాగముగా దేవదేవునికి మనము అర్పించుకునేటువంటి వారముగా మనం ఉండాలని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, వాస్తవమే పాస్టర్ గారు, దేవునితో నడవటం అనేటువంటిది సాధ్యమైనటువంటి ప్రక్రియనా? దేవునితో నడుచుట అసలు కుదిరిద్దా? చాలా సందర్భాల్లో మనము దేవునితో నడవలేక పడిపోతూ ఉన్నాము కదా అని చెప్పేటువంటి వారు ఉన్నారు. వాస్తవమే. అయితే అది నీ అనుభవం కావచ్చు, హానోకు అనుభవం కాదు. అది ఒకవేళ నా అనుభవం కూడా కావచ్చు, హానోకు అనుభవం కాదు. నడవాలి అంటే ముందు ఏం చేయాలి? ఇతడు దేవునితో నడిచాడు. రెండవ ప్రాముఖ్యమైన విషయం చెబుతుంది, దేవునితో నడవాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఏమి చేయాలి? నడవటానికి అవసరమైంది ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు ఒక మాట చెప్పాడు. ఆమోసు చెప్పినటువంటి మాట 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరు వ్యక్తులు నడవాలి అని అంటే వారికి కావాల్సింది ఏంటంటే సమ్మతి కావాలి, అగ్రీ కావాలి. పరిశుద్ధ వివాహాన్ని జరిపించేటప్పుడు ఒక పాస్టర్ గారిగా నేను, లేకుంటే నాతోటి కాపరులు, ఆ వివాహానికి కూడి వచ్చినటువంటి బంధుమిత్రులు సంఘ సమక్షములో ఆ దంపతులు కాబోతున్నటువంటి బిడ్డల్ని అడుగుతాం, అయ్యా ఈమెను వివాహము చేసుకొనుట నీకు సమ్మతమేనా? ఈమెతో కాపురము చేయటం మీకు సమ్మతమేనా? ఈ విషయాలన్నిటిని అడుగుతాం. ఈమెతోనే జీవిస్తావా అంటే అర్థం ఏంటి? ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఏకమై జీవించటానికి ఇష్టపడుతున్నారా? వివాహ బంధానికి ఉన్నటువంటి ప్రత్యేక స్థానం ఏమిటనంటే, వాళ్ళు ఇరువురుగా ఉన్నటువంటి వారు కాదు, వేరువేరుగా ఉన్నటువంటి వారు కాదు. మీరు ఈ రోజు నుంచి ఏకమై ఉందురు. ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటనంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఒకే మనసు, ఒకే తలంపు, ఒకే ఆలోచన, ఒకే విధానము, ఒకే పద్ధతి. ఇక్కడ మనము అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయాలు ఇవే. హానోకు దేవునితో సమ్మతించాడు. భార్యాభర్తలు వారి జీవించేంత కాలము కూడా ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో, ఒకే తలంపుతో, ఒకే విధానముతో దేవునితో నడవటం అంటే అది. దేవుని మనసు ఎరిగి నడుచుకోవటం, దేవుని మనసును గ్రహించి నడుచుకోవటం, దేవుని మనసును తెలుసుకుని నడుచుకోవటం. ఇది హానోకు జీవితంలో మరి చేసినటువంటి పని. అలా సాధ్యమా అంటే సాధ్యమే అని చూపించాడు ఆ వ్యక్తి. అందుకే దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు, పరలోకమునకు తీసుకుని పోయాడు. కాబట్టి సాధ్యపడేటువంటి విషయముగా అతడు చేశాడు. దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున దేవునితో సమ్మతించాలి. సమ్మతిస్తే ఏమిటి? ఒక భార్య తన భర్తకు ఏది ఇష్టమో, ఒక భార్య తన భర్తకు ఏది అవసరమో, సమ్మతించినటువంటి భార్య చేసేటువంటి పని ఏమిటనంటే, నా భర్తకు ఏది అవసరము, నా భర్త ఏది ఇష్టపడతాడు, నా భర్తకు ఏది నచ్చదు, నా భర్తకు ఏది కావాలి, ఏది అవసరము లేదు అనేటువంటిది భార్య భర్తను చూసినట్లుగా భర్త కూడా నా భార్యకు ఏది ఇష్టమో, ఆమెకు అవసరమైనటువంటిది ఏమిటి, ఆమె మనసు ఏంటి, ఆమె వ్యక్తిత్వం ఏంటి అని గౌరవించి జీవించేటువంటిది సమ్మతించటం అంటే. ఇప్పుడు నడవటానికి కావలసింది ఏంటంటే సమ్మతి కావాలి అనేటువంటిది మనము ఆలోచన చేస్తున్నప్పుడు హానోకు ఏం చేశాడంటే దేవునితో సమ్మతించాడు.
దేవునికి ఇది ఇష్టము, లేకపోతే దేవునికి ఇది కష్టము. నడవటం అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలు నేను మీకు ఈ రోజున కొద్దిగా చూపించాలని ఆశపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన మొదటి 3 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. నడవటం అంటే అసలు ఏంటో చెప్తున్నాను. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు అన్నాడు. దేవుని మార్గాల్లో నడిచేవారు ఏది మొట్టమొదటిగా చేయకుండా ఉండాల్సిందంటే ఏ పాపమునైనా సరే చేయకుండా జీవించటం తెలుసుకోవాలి. పాపము చేయటానికి పరుగులేస్తూ ఉంటాం మనం. పాపము చేయటానికి అడుగులు ఎంతగానో స్థిరపరుచుకుంటూ ఉంటాం. కానీ దేవుని మార్గాల్లో నడిచేవాడు ఏం చేస్తాడంటే ఏ పాపమును చేయడు. ఈ రోజున హానోకు దేవుని సన్నిధిలోనికి వెళ్ళటంలో ఆయన నడకలో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే ఏ పాపమునకు ఆయన తావు అన్నటువంటిది ఇవ్వలేదు. ఒక చక్కని లేఖన భాగాన్ని మీకు తెలియచెప్పాలనుకుంటున్నాను. 17వ వచనంలో 119వ సంకీర్తన 17వ వచనంలో, నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. దేవునితో నడవటం అంటే పాపమును అసహించుకోవటం. దేవునితో నడవటం అంటే ఏంటి? దేవుడు చెప్పినటువంటి వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యానుసారముగా జీవించటం. దేవుని సన్నిధిలో నడవటం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నడుచుటంటే దేవుడు చెప్పిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచున్నాను అని అన్నాడు భక్తుడు. ఇక్కడ ఈ రోజున నడవటం అంటే అర్థం ఏంటి? వాక్యమును బట్టి నడవటం. వాక్యం చెప్తుంది దీని ప్రకారమే జీవించటం. తరువాత మరి 119వ సంకీర్తనలోని 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గముల్లో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము అంటాడు. దేవుని సన్నిధిలో నడవటానికి ముఖ్యంగా మళ్ళా 3వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వ్యర్థమైనటువంటి వాటిని చూడొద్దు. లోకమంతా కూడా రంగుల వలయము. అందుకనే లోకమే నటనాలయము, జీవితమే రంగుల వలయము అనేసి చిన్ననాటి మనము ఎంతో చక్కని కీర్తనలు మనము పాడుకున్నాం. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకమంతా రంగుల వలయము. ఇది మనల్ని ఎప్పుడు కూడా ఆకర్షిస్తుంటుంది. ఎప్పుడు కూడా మనల్ని లోకాశలతోటి ఇది నింపుతూ ఉంటుంది. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే వాటి వైపు చూడకుండా దేవుని మార్గాల్లో నడవటం. హానోకు ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఇలాంటి లోక సంబంధమైనటువంటి వాటి మీద అసలు దృష్టి ఆయన పెట్టలేదు. కుడికైనను ఎడమకైనను తిరగలేదు. దేవుడు మార్గములను కరెక్ట్గా 300 సంవత్సరాల పాటు నడిచాడు అతడు. అది ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాగనే అక్కడ 119వ సంకీర్తనలోనే 56, 57 వచనాలను చదువుతున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను అని అంటాడు. ఇంకా 4వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఉపదేశమును అనుసరించి. దేవుడు ఉపదేశించినది వాక్యానుసారముగా ఏదైతే బోధించాడో ఆ బోధించబడినటువంటి దాని ప్రకారం నేను నడుచుకుంటున్నాను అన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పాపమునకు దూరంగా బ్రతకటం దేవునితో నడవటం అంటే. తర్వాత ఇంకోటి వాక్యానుసారంగా నడవటము. అలాగనే లోక సంబంధముగా ఉన్నటువంటి రంగుల వలయము ఏదైతే ఉందో దాని వైపు మనం దృష్టి పెట్టుకోకుండా ఆయన మార్గాల్లో మనం నడుచుకుంటూ ఉండటం. అర్థమవుతుందండి? తర్వాత 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు ఏదైతే ఉపదేశిస్తాడో, ఏమైతే చేయమని చెప్తున్నాడో దాని ప్రకారం వాక్యానుసారంగా మన జీవితాలను మనం కట్టుకోవటం.
ఇవి ఎంతో శ్రేష్టమైనటువంటివి. కాబట్టి దేవునితో నడుచుట అసాధ్యమైన ప్రక్రియ కానే కాదు. దేవునితో హానోకు నడిచాడు అని అంటే హానోకు ఒక మానవుడే, జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అతడు నీతి నిబద్ధత, అతడు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి విధానాన్ని స్థిరపరుచుకున్నాడు. ఆ దానిలో మాధుర్యాన్ని ఎతికాడు. దేవుని సన్నిధిలో ఆనందంగా అతడు జీవిస్తూ ముందుకు సాగుతూ వెళ్ళాడు. ఈ రోజున నీవు నేను చేయవలసింది ఏంటంటే హానోకులో ఉన్నటువంటి ఈ గొప్ప లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత హానోకుని దేవుడు తన సన్నిధికి తీసుకుని వెళ్ళటానికి ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యం పొందాడట. హానోకు ఏంటంటే దేవునికి ఇష్టుడై ఉన్నాడు. మూడవ విషయం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనక అతడు కనపడలేదు అని చూస్తాం. ఏమిటంటే ఇక్కడ చదివిన మాటల్లో హానోకులో కనపడేటువంటిది ఏమిటి అని అంటే ఇష్టుడు, దేవునికి ఇష్టుడు అనేటువంటి సాక్ష్యము. దేవునికి ఇష్టమైనటువంటి వాడు. ఎవరు దేవునికి ఇష్టలైనటువంటి వారు? పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు అంటున్నాడు, 16వ సంకీర్తన 3వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని అన్నాడు. ప్రియులారా, అర్థం చేసుకుంటున్నారా? దేవునికి ఇష్టులైనటువంటి వారు ఎవరంటే భూమి మీద ఉన్నటువంటి భక్తులు. ఇక్కడ చదివినటువంటి సందర్భంలో ఈ 16వ సంకీర్తనలో మనం చూస్తే మనం అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యానంటే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను అనే మాట మనం చూస్తాం. ఎంతో గొప్ప విశ్వాసము, ఎంతో ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని బట్టి అతడు జీవించాడు. అందుకని అతని భక్తి మరి ఎంతో శ్రేష్టమైనటువంటి భక్తి కలిగి ఉన్నది కనుకనే దేవుడు అంటున్నటువంటి మాట అంటే వారు కేవలము నాకు ఇష్టులు. అతడు అంత ఇష్టాన్ని, సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దావీదు కూడా అదే మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. ఏది 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని అలాగనే 20వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను. ప్రియులారా, చదువుకున్న ఈ లేఖనాన్ని మనం గమనిస్తే సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన తర్వాత ఈ దావీదు ఈ గీత వాక్యాలు రాసి యెహోవాను స్తుతిస్తూ ఆ స్తుతిలో 20వ వచనంలో ఒక మాట అంటాడు, నేను ఆయనకిష్టుడను గనక ఆయన నన్ను తప్పించను అంటాడు. దావీదంట దేవునికి ఎంతో ఇష్టుడట. అందుకని ఆయన శత్రువుల చేతిలో నుండి దావీదును దేవుడు నిత్యము తప్పించుకుంటూ తీసుకొని వచ్చాడు. ప్రియులారా, మనము అర్థం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఇదేనండి. మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అతడు శత్రువులందరి చేతిలో నుండి దావీదును తప్పించటానికి దావీదు దేవునికి ఇష్టుడు. ఎందుకు ఇష్టుడయ్యాడు? నేనెప్పుడు మా సంఘంలో నేను దావీదు గురించి మాట్లాడుతున్నప్పుడు, దావీదు హెచ్చింపు గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియచెప్పేవాడిని. అవి ఏమిటనంటే దావీదులో ఉన్నటువంటి భక్తి జీవితం. దినమునకు 3 మారులు దావీదు ప్రార్థన చేస్తాడు. దినమునకు 3 మారులు ప్రార్థిస్తూ 7 మారులు దేవుణ్ణి స్తుతిస్తాడు. ఇంకా ఎక్కడ దావీదుకి దేవుణ్ణి ఎడబాసినటువంటి సమయం ఎక్కడుంది? బెత్షెబా విషయంలో తన కనులను తిప్పుకోలేక మార్గాన్ని చెడిపివేసుకున్నాడు. కానీ తర్వాత పశ్చాత్తాప్తుడైనటువంటి దావీదు ప్రతిదినము దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండేవాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 మారులు ఉదయ, మధ్యాహ్న, సాయంకాలమున దేవుని ప్రార్థించేటువంటి వాడు. అలాగనే దినమునకు 7 మారులు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభిస్తే
6 గంటల నుంచి 9, 9 నుండి 12, 12 నుండి మరలా 3, 3 నుంచి 6, 6 నుంచి మరలా 9, మరలా 12, మరలా 3, మరలా 6. ఈ విధంగా రీసైకిల్ చేసుకుంటూ దేవుణ్ణి 7 మారులు స్తుతించేవాడు. ఇప్పుడు దేవునికి నిత్య దేవుని నామస్మరణే. ఇక దావీదు దేవునికి ఇష్టడు కాకుండా ఎలా ఉండగలుగుతాడు? ఈ రోజున అదే కదా, హానోకు దేవునికి ఇష్టడు అవటానికి కారణం ఏంటంటే 300 ఏండ్లు దేవునితోనే నడుస్తూ సాగాడు. దేవుణ్ణి పాడాడేమో, దేవుని స్తుతించాడేమో, దేవుని ఘనపరిచాడేమో. ఈరోజు నీవు నేను చేయవలసింది ఏంటంటే వ్యర్థమైనటువంటి వాటన్నిటి మీద మన దృష్టి అంతా పెట్టుకుంటున్నాం. వ్యర్థమైనటువంటి వాటన్నిటి మీద మనం సమయాలను కేటాయిస్తూ ఉంటాం తప్ప దేవునితో గడపటానికి మాత్రమే ఇష్టపడం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు హానోకు గురించి. ఇతడు నాకు కేవలం ఇష్టడు, నేను అతన్ని ఇష్టపడుతున్నాను. ప్రియులారా, కనుక మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏమిటనంటే, దేవుడు అతన్ని ఏం చేశాడంటే కొనిపోయాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. నాయనా, నీవు ఇంకెక్కడ వద్దయ్యా భూమి మీద, మరణము చూడకుండానే తీసుకుని పోయాడు. ఇక నీవు ఇక్కడ ఉండనే ఉండొద్దు, నాతో ఉండు, నా సన్నిధిలో ఉండు. మరి ఇంత గొప్ప ఎగ్జాంపుల్ మన భూమి మీద ఇంకెవరు కూడా కనపడరు. ఇంత ఉన్నతమైన ఎగ్జాంపుల్ భూమి మీద ఏ వ్యక్తి కూడా కనిపించడండి మనకి, ప్రియులరా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఇక వద్దు, నువ్వు ఏడొద్దు. ఒకడు హానోకు అయితే, రెండవది మరణము చూడకుండా కొనిపోబడినటువంటి రెండవ వ్యక్తి ఏలియా. ప్రియులారా, భూమి మీద వీళ్ళిద్దరు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలోనికి మరణము చూడకుండా కొనిపోబడినటువంటి వ్యక్తులు. అంత గొప్ప స్థానాన్ని, స్థితిని వారు పొందుకోవటానికి గల కారణం ఏంటంటే, దేవునితో నడిచారు, దేవునికి ప్రతిష్ఠించుకున్నారు, దేవునితో నడిచారు, దేవుడు ఇష్టలుగా బ్రతికారు. ఈరోజు నీవు నేను చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలలో ఈ ముఖ్యమైనటువంటి విషయం ఇది, ప్రియులారా. అంతేకాకుండా హానోకు జీవితం మొత్తం కూడా చూస్తే 365 సంవత్సరాలు. దీన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 365 సంవత్సరాలు. మనందరికీ కూడా సంవత్సరమునకు 365 రోజులు. భూమి మరి తన చుట్టూ తాను తిరగటానికి ఒక దినం పడితే, సూర్యుని చుట్టూ తిరుగుట వలన 365 రోజులు పట్టింది. ఇది మనందరికీ తెలుసు. భూమి సూర్యుని చుట్టూ తిరగటం వలన ఒక సంవత్సరం అయింది, 365 రోజులు అంటే సంపూర్ణము. హానోకు జీవితాన్ని చూసినప్పుడు సంపూర్ణత్వము కలిగినటువంటి జీవితం, సంపూర్ణంగా 365 ఒక సంవత్సరానికి ఉన్నటువంటి రోజుల్లాగా అతడు 365 సంవత్సరాల కాలంలో దేవునితోనే నడిచాడు. ఈ రోజున నీవు నేను నేర్చుకోవాల్సింది ఏమిటి? 365 రోజుల్లో 1 గంట దేవునికి, రోజునకు 1 అరగంటన్నా 10 నిమిషాలైనా దేవుని కొరకు కేటాయించలేం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్లుగానే మనం నీతి సూర్యుడైనటువంటి దేవుని చుట్టూ తిరగాలి. హానోకు జీవితం మనకు నేర్పుతున్న ఇంకొక చక్కని పాఠం ఇది. హానోకు దేవుని చుట్టూ తిరిగినట్లుగా ఏంటి, 365 సంవత్సరాలు దేవునితో అతడు జీవించాడు. ప్రియులారా, 65 సంవత్సరాల తర్వాత 300 సంవత్సరాలు అతడు జీవించాడు. కనీసం మనము నీతి సూర్యుడైనటువంటి యేసు చుట్టూ తిరగకపోతే పరలోక రాజ్యాన్ని పొందుకోవటం అసాధ్యమైనటువంటి ప్రక్రియ. ఆయన జీవితం మనకు తెలియచెప్తుంది. అంత సంపూర్ణంగా దేవుని కొరకే బ్రతికాడు. నీవు నేను దేవుని కొరకు బ్రతికే వారముగా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఆయన చుట్టూ తిరగటానికి మనం ఆసక్తి చూపకపోతే ప్రభు రాజ్యాన్ని పొందుకోవటం కష్టతరము. అటు రీతిగా మరి మనం అందరం కూడా ఆ దేవుని రాజ్య వారసత్వాన్ని పొందుకోవటానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడని నేను నమ్ముతూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి, హానోకులో ఉన్నటువంటి ఈ 4 లక్షణాలు, తనను ప్రతిష్ఠించుకున్నాడు, దేవునితోటి నడిచాడు, దేవుని చేతే సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఇష్టుడు అని
అలాగని మరి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లుగానే అతని జీవితం సంపూర్ణం చేసుకున్నాడు. 365 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాడు. అలాగనే మనము కూడా ఈ 365 రోజులు, సంవత్సరానికి ఇచ్చిన 65 రోజుల్లో కనీసం దినమునకు కొద్ది సమయమైన దేవునితో గడపగలిగే వారుగా మనం ఉంటే దేవునితో నడిచినట్లే, దేవునితో జీవిస్తున్నట్లే, దేవుని యొక్క నడిపింపు ద్వారా మన జీవితాలను కట్టుకున్నట్లే. అటు రీతిగా మనము జీవించాలని ప్రభువు పేరు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని మీకు తోడుగుండి ఈ బాధల్లో, వేదనలో, రోగాల్లో, రుగ్మతల్లో, మీ అవసరతలన్నిటిలో ప్రభువు మీకు సహాయం చేస్తూ అన్ని రీతులుగా సంపూర్ణ ఆశీర్వాదాన్ని, దీవెను దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్.